ఏంటి కడపలో మహానాడు తర్వాత రాష్ట్రానికి ఇన్ని వస్తున్నాయి, ఇవన్నీ ఓర్చుకోలేక ఈ విధంగా హడావిడి. సార్ వాళ్ళేమో హడావుడి చేశారు నాకు తెలియదు, కానీ సాక్షిలో చూపించింది మాత్రం అన్ని టీవీ ఛానళ్ళు డిబేట్లు పెట్టేసి మెసేజ్లు ఇచ్చేసి మనం వాళ్ళకి ఫ్రీ పబ్లిసిటీ ఎక్కువ చేస్తున్నాం. ఆయన ఒక్కసారి మాట్లాడాడు. ఆయన ఏంటది? మాట్లాడిన దాని గురించి వారం రోజుల వరకు పుంఖాలు పుంఖాలుగా దానికి ఎక్స్ప్లెనేషన్ మనం చెప్పుకుంటున్నాం. ఆ సాక్షి ఎంతమంది చూస్తారో మాకు తెలీదు. ఇది ఆయన సాక్షి ప్రెస్ పేపర్ మీట్ లో కొనడం చెప్పింది మానేసి కదా, ఈ ఏదైతే ఇది చాలా నెలలు అయిపోయింది. చాలా నెలలు అయిపోయింది. సరే, ఇంకొకటి ఏంటంటే ఈ వెన్నుపోటు సంగతి నాకు ఎంతవరకు మెసేజ్ వచ్చిందంటే, వల్లభనేని వంశీ గారిని ఏదైతే జైల్లో చంపబోతున్నారు అన్నట్టుగా పేర్ని నాని గారు ఇచ్చిన బయట స్టేట్మెంట్ చూస్తే వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలకి జైల్లో ఉంటే సెక్యూరా, బయట ఉంటే సెక్యూరా? లోపల బయట ఆట పరిస్థితుల్లో ఉన్నారండి. ఎందుకంటే లోపల వేపించేసి చంద్రబాబు గారి ప్రభుత్వం జైల్లో చంపించారనైనా చెప్తారు, బయట ఉంటున్నప్పుడు వేపించేసి ఇలా కూడా చెప్పేస్తారు. కానీ ఎవరిని చంపరు, ఆయనే మనుషుల్ని పెట్టి చంపిస్తాడు. అవతలోళ్ళ మీద నరాసుర రక్త చరిత్ర అంటూ ఒక కథనం అల్లేస్తాడు. ఈ నరాసుర రక్త చరిత్రలో ఎవరు బలైపోతారా, ఎవరు పావులుగా మారిపోతారా? జగన్ గారితో ఆటలు జరా జాగ్రత్తగా ఉండాలనే పరిస్థితిలో వైసీపీ వారు ఉన్నారండి. వెన్నుపోట్లు ఆయన సంగతి ఏమో కానీ మనకేం పొడుస్తాడో చూడండి. అవతలని గొడ్డల పోటును కూడా గుండెపోటుగా ఏమార్చగల సమర్థుడు, సిఐతోనే బకెట్లు పెట్టి కడిగించగల సమర్థుడు అంటూ జనాలు అయితే భయపడుతున్నారండి. మాజీ ఎమ్మెల్యేలు అయితే అసలు ఆయనతో పాటు రేపు ఆయన జీవో నెంబర్ 1 ఎందుకు సృష్టించట్లేదో నాకు అర్థం కావట్లా. ఆయన వదిలేసిన జీవో నెంబర్ 1 ని కనీసం మనం ఏదైతే పాపం ఆయన ఆశపడ్డాడు, ఆయన ఆశ నెరవేర్చాలన్న కనీసం కూటమి ప్రభుత్వానికి ఎందుకు లేదో నాకు అర్థం కావట్లేదండి. ఆయన జీవో నెంబర్ 1 రావాలని ఆశపడ్డాడు, దాన్ని ఎందుకు ఆపిచ్చేస్తున్నారు? ఆయన కోసం మీరు ఒక గిఫ్ట్ ఇవ్వచ్చు కదా, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. ఆయన ఎప్పుడైతే మనం జీవో నెంబర్ 1 అంటామో, గౌరవ్ జగన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ లోంచి, కంటైనర్ లోంచి, కార్ లోంచి బయటికి రాలేరు కదా. ఏదో జనాల్లోంచి వచ్చి అరెస్ట్ అవ్వాలన్న ఎలివేషన్ తో ఆయన తాపత్రయపడుతున్నాడా? పరదాలు లేకుండా, బార్కెట్లు లేకుండా, చెట్లు నరకుండా బయటికి రాగలడా? ప్రోటోకాల్ సరిపోతుందా? ప్రాణాలు బిక్కుబిక్కుమంటాయా? ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? ఈ పరిస్థితుల్లో ఆయన కులాల మధ్య కూడా కుంపట్లు బిగించైపోయారండి. ఈ మధ్య మాకు అందిన వార్త ఏంటంటే, కాపు రిజర్వేషన్ కోసం, కాపులందరి ఐక్యతని పెంచడం కోసం ఆయన ఏదో మీటింగ్లు పెట్టబోతున్నారు అంటూ కొంతమంది పేర్లు బయటకు వచ్చినాయండి. గతంలో ముద్రగడ గారు నడిపారు, దాన్ని తీసుకుని ఇప్పుడు తోట త్రిమూర్తులు గారు ఎవరో నడపబోతున్నారంటూ కాపులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ అక్కడ ఎవరో ఒకరిని లేపేస్తే మళ్ళీ ఇదిగోండి చూడండి, చంద్రబాబు గారి ప్రభుత్వంలో కాపుల కోసం పోరాడుతున్న కాపు నాయకుడిని అనుమానాస్పదంగా చంపేశారంటారు. అంటే మీరు జగన్ గారిని రెండో కోణంలో ఆలోచించండి. ఇక్కడ ఆయన ప్రతిపక్ష అంటే ప్రభుత్వం మీద నాయకులు ఎవరిని చంపడండి, వాళ్ళనే లేపేస్తాడు. దాంట్లో సానుభూతి పొందుతారు. నాన్నగారు చనిపోయినప్పటి నుంచి, చిన్నాన్నగారు చనిపోయినప్పటి నుంచి, దాని చావుకు కారణమైన రిలయన్స్ వాడితో చేతులు కలిపిన దగ్గర నుంచి రాష్ట్ర ప్రజలందరికీ భయంగా ఉందండి. ఇప్పుడు వల్లభనేని వంశీ గారి భార్య, ఇదేంటి అసలు ఈ పదం ఎందుకు వస్తుంది, వల్లభనేని వంశీ గారిని ఎందుకు చంపుతారు, ఎందుకు మీకు ఈ డౌట్ రైజ్ అయింది అనగానే వారు కొత్త కోణంలో జగన్ గారిని చూసి గజగజ వణుకుతున్న పరిస్థితి. ఆయన ఎలివేషన్ కోసమో, ఆయన పాపులర్ పబ్లిసిటీ కోసమో, ఆయన మాట్లాడటం కోసమో, సాక్షి మీడియాకి భోజనం కోసమో ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళని లేపేస్తారు. దాంట్లో ఎవరున్నారు? కులాల కుంపట్లు పెట్టి ఈ రోజు కాపు రిజర్వేషన్ అంటూ కాపుల్ని గదిలిస్తారా? లేకపోతే వల్లభనేని వంశీని, కొడాలని అనుమానాస్పదం అంటూ వాళ్ళేమైనా చేస్తారా? రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారండి. ఎందుకంటే పెన్షన్లు పంచడానికి బయటకు వచ్చినప్పుడు, పెన్షన్లు తీసుకోవడానికి బయటకు వచ్చినప్పుడు వడదెబ్బ అంటూ చనిపోయిన వృద్ధులు వడదెబ్బతో పోలేదు, జగన్ గారి దెబ్బతో పోవాల్సి వస్తుందేమోనని, పెన్షన్ లేకపోయినా పర్లేదయ్యా బాబు, బయటకు వస్తే లేపేసి ఆయన పాదయాత్రలు, సానుభూతి యాత్రలు పెట్టేస్తాడేమోనని భయపడ్డారండి. కోడికత్తి సీన్ కూడా జైల్లో చంపేస్తారేమో అనుకున్నారండి. చంద్రబాబు గారు ఉన్న జైల్లో కూడా డ్రోన్ కెమెరాలు తిప్పారండి. ఎంత అనుమానాస్పదంగా ఉన్న పరిస్థితులు మనం అందరం చూసాం. ఆయన పాపులారిటీ కోసం గొడ్డలిపోటు, గుండెపోటు, సిన్నాయన సావు, నరాసుర రక్త చరిత్ర, గులకరాయి గురి చూసుకొట్టడం, కోడికత్తి, ఇవన్నీ కూడా ఆయన పాపులారిటీ పెంచుకోవడం కోసం ఆయన సానుభూతి పరులనే ఇబ్బంది పెడతాడు. మీరు గుర్తుపెట్టుకోండి, మనల్ని ఏం చేయడు. ఆయన సానుభూతి పరులు జర జాగ్రత్త, జర జగనన్నతో జర జాగ్రత్త, వల్లభనేని వంశీ గారు జాగ్రత్త. కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టరండి. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా అయితే మళ్ళీ ఈయనకి సానుభూతి రాదండి, వీళ్ళ వాళ్ళకే అవ్వాలా. సో లిస్ట్ లో ఎవరు ముందున్నారు, ఎవరు ఆ ధైర్యం చేయబోతున్నారు? సో వాట్ ఎవర్ ఇట్ మే బి అండి, నాకు తెలిసిన వార్త అయితే తాడేపల్లి ప్యాలెస్ లోంచి
ఓదార్పు యాత్ర లాగా ఈ వెన్నుపోటు యాత్ర ద్వారా బయటకు వస్తూ జనాల ఎలివేషన్ కోసం ఆయన అరెస్ట్ అవ్వడానికి, జనాల దగ్గర ఆయన పాపులారిటీ పెంచుకోవడానికి ఏదో తపన పడుతున్నారు, కానీ జనాలు చూసే పరిస్థితి అయితే లేదండి. మాకైతే ఇన్ఫర్మేషన్ అండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్. సో వైసీపీ కార్యకర్తలు, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కూడా జాగ్రత్త మీ ప్రాణాలు. ఎందుకంటే అన్న పాపులారిటీ కోసం సిన్నాయన సరిపోయిన దుర్వార్త మనందరికీ తెలుసు. ఫస్ట్ స్టేట్మెంట్ విజయసాయిరెడ్డి గారు, గొడ్డలిపోటుని గుండెపోటుతో మరణించినారు, కడు బాధాకరం అన్నాడు. ఆయన ఎత్తకరావాలి ముందు. ఇప్పుడు వీళ్ళిద్దరు శత్రువులు అయిపోయారట. మరేంటో బ్యాంకర్లు, ప్రత్యేక దీవుల్లో బ్యాంకర్లు, హవాలాలు, లావాదేవీలు రికవరీ పెడితే ఇంత డబ్బు రికవరీ చేయగలమా? రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం పేద రాష్ట్రంగా పోయి ధనిక రాష్ట్రం అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో నాకు తెలిసిన వార్త ప్రకారం మీకు చెప్తున్నాను, ఇది వెన్నుపోటు యాత్ర ప్రభుత్వానికి కాదు, ప్రజలకి కొద్దో గొప్ప తెలుస్తుంది. కాకపోతే ఎమ్మెల్యేలు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. రోజుకొక ఇంటర్నేషనల్ న్యూస్ లాగా ఇంపార్టెంట్ న్యూస్లు బయటికి రాబోతున్నాయి. ఆయన రోడ్డెక్కగానే సిట్ వచ్చేసి కూర్చోమంటుందట. సిట్ కూర్చోమనడానికి ముందుగానే ఎంతో మందిని ఆయన పడుకోబెడతాడట. ఈ ఓదార్పు యాత్ర మనం చూడాలట. రైట్ మేడం. సో మాకైతే కొంత సమాచారం అయితే వచ్చిందండి. రైట్, జ్యోత్స్న గారు కంక్లూడ్ చేయండి మేడం. ఒకటి చెప్తానండి. సరే, ఇక్కడ రజనమ్మ చెప్పిన దాంట్లో కొంచెం నేను ఏకీభవిస్తాను. జగన్మోహన్ రెడ్డి అంటే కన్నింగ్, తను హీఈస్ నాట్ అ పొలిటీషియన్, హీఈస్ ఐ డోంట్ నో ఒక డిఫరెంట్ స్పీషీస్ అన్నమాట. మనుషుల కింద లెక్క గారు, వాళ్ళు ఒక డిఫరెంట్ స్పీషీస్. సో ఇవాళ మనం ఇక్కడ మాట్లాడుకుంటుంటేనే పవన్ గారు, పల్నాడు జిల్లాలో ఒక ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అకారణంగా అన్యాయంగా చంపేశారు. అంటే మేము ఎంత ఫేస్ చేస్తున్నాం అధికారంలో ఉండి కూడా, అంటే రాష్ట్రంలో ఎంత విచ్చలవిడిత